హలో అందరికీ ఈరోజు వచ్చేసి ప్రాపర్ శారీ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలో బాక్స్ ఫోల్డింగ్ అయితే చూపిస్తాను. నార్మల్గా టేప్తో ఎలా మెజర్ చేసుకోవాలి, అలాగే శారీతో ఎలా మెజర్ చేసుకోవాలి కూడా క్లియర్గా చూపిస్తా. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం మనకు కావాల్సింది ఒక శారీ, అలాగే ఒక ఐరన్ బాక్స్ అనమాట. ఐరన్ బాక్స్ కూడా మనకి స్టీము వాటర్ అలా వచ్చేలాగా ఇలా ఉండేలాగా చూసుకొని తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి బ్లాక్ డెక్కర్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నా అనమాట. మామూలుగా అందరు పర్పుల్ కలర్ది అలాంటివి తీసుకుంటారు కదా, మనకి ఈ 2 ఆప్షన్స్ ఉండేలాగా ఏ ఐరన్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఇలా వాటర్ పోసుకునేదానికి కూడా ఒక మగ్గులాగా ఇచ్చారనమాట. ఈ ఐరన్ బాక్స్ అయితే కూడా ఒక 3 ఇయర్స్ నుంచి యూస్ చేస్తూ ఉన్నా నేను. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక టేప్ కావాలి మెజర్ చేసుకోవడానికి అనమాట. మనం కస్టమర్కైనా మనకైనా కొలతలు తీసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ ఒక నెట్ కావాలి. శారీ అనేది డ్యామేజ్ అవ్వకోకుండా ఐరన్ చేయడం కోసం ఒక సేఫ్టీగా ఇది పనికొస్తుంది అనమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట. క్లిప్స్ ఇలా స్టీల్లో తీసుకున్నామంటే బాగా స్టాండర్డ్గా ఉంటాయి. నెక్స్ట్ గుండు పిన్నులు అనమాట. శారీ అటు ఇటు కదలకోకుండా పెట్టుకోవాలి పిన్స్ అనుకుంటే పిన్నీస్లో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా గుండు పిన్నులైనా పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర 2 ఉన్నాయి, అవి కొన్ని. నెక్స్ట్ దీంట్లో అయితే వాటర్ పోసేసుకుంటున్నా. ఒక 2 మగ్గులు వాటర్ అయితే పడతాయండి ఇందులో. ఒకవేళ మనం తీసుకున్న శారీ నార్మల్గా తీసుకున్నప్పుడు ఇలా అంతా చిందరబందరగా కాకుండా నీట్గా ఐరన్లో ఉంది అంటే దాన్ని ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. నేను తీసుకున్న శారీ మాత్రం బాగా నలిగిపోయి ఉంది, చూసారు కదా. అందుకనేసి దీన్ని ఐరన్ చేస్తున్నా. నేను నెట్ అని చెప్పా కదా, ఇది అమెజాన్లో అయితే దొరుకుతుందండి. జస్ట్ 150-200 రూపీస్లోనే వస్తుంది మనకి. ఈ నెట్ ఉండడం వల్ల మనం ఎలాంటి శారీ అయినా భయం లేకోకుండా ఈజీగా ఐరన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి భయం ఉండదన్నమాట. కాలిపోతుందేమో, దీనికి ఉన్న మరకలు ఏవైనా అవుతాయేమో, అలా ఏమైనా డౌట్ ఉంటే ఇది చేసుకోవచ్చు అనమాట. ఐరన్ బాక్స్కి కూడా మనము ఉలన్నా లేకపోతే మనకి కాటనా ఏ క్లాత్ని బట్టి దాన్ని అడ్జస్ట్ చేసుకునేది ఉంటుంది అనమాట. అన్నీ చూసుకొని తీసుకోవాలి. ఐరన్ బాక్స్ కూడా కాటన్కి కాటన్ హీటు, లేకపోతే ఇంకా లెనిన్ ఉంటాయి, లెనిన్కి లెనిన్ హీట్ అలా పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది ఐరన్ అనేది. నేను మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనేసి ఇది పెట్టే చేశాను. నార్మల్గా హీట్ని బట్టి పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం కాస్ట్లీ శారీస్ అన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా కస్టమర్స్ అయితే కూడా, అలాంటప్పుడు ఇలాంటి నెట్ యూస్ చేసామనుకోండి ఆ భయం కూడా ఉండదన్నమాట. ఒకవేళ కొత్త శారీ అయితే అసలు అవసరం లేదు ఐరన్. ఇది పాత శారీ అనమాట, అందుకనేసి దీని ముందు ఐరన్ చేసేస్తున్నా. ఇలా అంతా ఐరన్ అయిపోయిన తర్వాత మనం టేప్తో ఎలా మెజర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టేప్ని తీసుకుంటాం కదా, కొంగు వెడల్పు మనం ఎంత పెట్టుకుంటామో చూసుకోవాలి. 3-3.5 అలా పెట్టుకుంటాం. తర్వాత చెస్ట్ దగ్గర చూసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి కొంగు ఎంత లెంత్ కావాలో చెక్ చేసుకొని అది కూడా రాసుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా రాసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా మనకి శారీ వస్తుంది కదా, ఈ చుట్టుకొలత కూడా ఇలా తీసుకోవాలన్నమాట. ఈ తై వరకు తీసుకోవాలి. అలాగే శారీ పొడవు కూడా ఇలా మెజర్ చేసుకోవాలన్నమాట. మనం శారీ ఎంతవరకు ఫోల్డ్ చేసుకుంటారనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. అక్కడికి పిన్ పెట్టేసేయచ్చు. అలాగే ఇలా చుట్టుకొలత కూడా తీసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా రాసుకోవాలి. బుక్లో రాసుకొని మెజర్మెంట్స్ ప్రకారం మనం చేసుకోవాలి. అదే శారీతో అయితే మనం ఎలా కొలత తీసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ కొంగునైతే ఇలా మడతలు పెట్టేసుకోవాలండి. కరెక్ట్గా వీటిని పెట్టుకున్నామంటే మనం శారీ అనేది చాలా బాగా వస్తుంది ఫోల్డింగ్ అనేది. కరెక్ట్గా దీన్ని మర్చేసి ఈ పైన ఒక చిన్న పిన్ను పెట్టామనుకోండి, ఇవి కదలకోకుండా అలాగే ఉంటాయి. మనకి ఎంత వెడల్పు అనేది రాసుకొని ఉంటాం కదా, అంత వెడల్పులో ఇవి తీసుకొని పైన అయితే ఒక చిన్న పిన్ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఎంత పొడవు కావాలో పొడవు చూసుకోవాలండి. పొడవు చూసుకొని కరెక్ట్గా ఇక్కడికి ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. శారీకే పెడుతున్నా, డ్రెస్తో కలిపి కాదు, జస్ట్ శారీకి మాత్రమే పిన్ పెట్టేస్తున్నా. ఈ పిన్ వరకు మనకు అంత పొడవు కావాలని అదొక కొలత అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ నుంచి శారీ ఫస్ట్ నుంచి ఇలా తీసుకుంటాం కదా మనము, ఇలా అనేది స్ట్రైట్గా పెట్టి తీసుకోవాలన్నమాట. ఇక్కడి వరకు పిన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలత కూడా శారీలో వచ్చేసింది. ఇప్పుడు మనకి రావాల్సింది పైట కొంగు దగ్గర చుట్టూ తిప్పి తీసుకుంటాం కదా తై వరకు, ఆ కొలత అనమాట. దానికోసం ఈ విధంగా తీసుకోవాలి. మనం ఇక్కడ పైట కొంగు దగ్గర ఒక పిన్ అయితే పెట్టాం కదా, ఈ పిన్ను దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ చుట్టుకుంటూ వచ్చి ఈ తై వరకు తీసుకోవాలన్నమాట. ఇలా చుట్టుకుంటూ వచ్చి ఇక్కడ తై వరకు తీసుకొని ఇక్కడ నుంచి ఒక జానడు వదిలేసి పిన్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఓన్లీ ఒక జానడు మాత్రమే ఎక్స్ట్రా తీసుకొని పిన్ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిన్ను నుంచి నెక్స్ట్ స్టార్టింగ్లో పెట్టిన పిన్ను వరకు మొత్తం వచ్చే మిడిల్లో వచ్చేటివన్నీ మొత్తం వచ్చేసి కుచ్చుళ్ళు అనమాట. మనకు ప్రతి ఒక్కటి కూడా ఈ పిన్నిస్లే అనమాట గుర్తు. మనకి ప్రతి ఒక్కటి కూడా కొంగు ఎంత కావాలి, కుచ్చుళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి రావాలి, చుట్టూత నడుము ఎంత తీసుకున్నాం, అన్నీ కూడా మొత్తం ఇక్కడే ఉంటాయి. ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి పెట్టిన పిన్ను వరకు మొత్తం వచ్చేసి కుచ్చుళ్ళే వస్తాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే ఐరన్ ఎలాగ చేయాలో చూపిస్తాను. ఈ క్లిప్స్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ కదలకోకుండా అటు ఇటు.
కదలకుండా పెట్టేసుకొని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్ యూస్ చేస్తూ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని స్ట్రైట్‌గా ఒక పిన్ను పెట్టుకొని ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఐరన్ చేసామంటే ఇంక అస్సలు కదలవండి, అలాగే ఉంటాయి. కదలవంటే మరీ కదలవని కాదు, జస్ట్ చెడిపోవన్నమాట. మనకి శారీ ఎలా ఉంటుందో నీట్‌గా వస్తదనమాట. అలాగే తీసేసుకొని అలాగే కట్టేసుకోవచ్చు. నలిగిపోవడం అలా అంతా ఏమీ ఉండదు. మడిచిన తర్వాత నలిగి గీతలు పడతాయేమో అట్లా అనుకుంటారు, ఏమీ పడవు అసలు. ఈ విధంగా పెట్టేసుకొని నీట్‌గా ఐరన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా ఉండాలండి. అప్పుడే మనకి కొంగు అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. ఈ కొంగు కూడా పైన వచ్చే లేయర్‌ని మాత్రం కొంచెం వెడల్పు పెట్టుకొని మిగిలినవన్నీ చిన్నవి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి కొంగు అనేది నీట్‌గా ఉంటది. ఈ పైన ఉంటుంది కదా, ఆ పైన లేయర్ మాత్రమే కొంచెం వెడల్పు పెట్టాను, మిగిలినవన్నీ చిన్నవే పెట్టాను అనమాట. ఇప్పుడు వెడల్పు 3.5 తీసుకున్నాం అనుకోండి, పైన వచ్చేది మాత్రం 3.5 పెట్టాను, లోపలవన్నీ కూడా 2.5, 3 అలా పెట్టుకున్నాను అనమాట. ఇలా ఐరన్ చేసే వరకు పిన్ పెట్టుకుంటూ నీట్‌గా మనం పిన్ పెట్టాం కదా, అక్కడి వరకు మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు ఈ కొంగునైతే చేసుకుంటూ వెళ్ళాలి ఐరను. మన కొంగు అంతా కూడా కంప్లీట్ అయింది ఇక్కడి వరకు. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి కొలత అయితే ఇలా తీసుకోవాలండి. ఇక్కడ నుంచి మన చెస్ట్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని ఇక్కడ చెస్ట్ నుంచి వెడల్పు చూసుకోవాలన్నమాట. చెస్ట్ అనేది ఇక్కడ 21 అలా ఉందన్నమాట. ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు 21 ఉంది కాబట్టి 22 1/2 1.5 ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇటు అటు తిరిగిన చెస్ట్ అనేది సైడ్ నుంచి అలా అంతా కనపడకోకుండా కవర్ అవుతుందన్నమాట. కొంచెం ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఇక్కడ నుంచి వెడల్పు చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొంగు ఈ కుచ్చుళ్ళు ఉన్నాయి కదా, ఈ కుచ్చుళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వెడల్పు చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి వచ్చేసరికి ఇక్కడ నెక్ దగ్గర నుంచి మొత్తం వెడల్పు వచ్చేస్తుంది. మనకి ఎంత సైజు కావాలనేది ఇప్పుడు పర్ఫెక్ట్గా చూసుకొని ఆ సైజుకి తగ్గట్టు మనం కరెక్ట్గా ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ కొంగు దగ్గర నుంచి నాకు 22 1/2 వచ్చేలాగా ఇలా వెడల్పు చేసుకొని ఐరన్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇలాగే ఇంకా కొంచెం వెడల్పు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం కింది సైడు ఒక పిన్ అయితే పెట్టుకున్నాం, చుట్టూత పైన కొంగు దగ్గర నుంచి చుట్టూత తిప్పుకొని తై వరకు ఒక పిన్ అయితే పెట్టాం కదా, అక్కడి వరకు కూడా సేమ్ ఇదే విధంగా ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ పిన్ను పెట్టాం కనిపిస్తుంది కదా, ఈ పిన్ను వరకు నీట్గా ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి పిన్నుకు దగ్గరికి వచ్చేసరికి ఈ మొత్తం లైన్స్ అన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ కింది సైడ్ బార్డర్కి వస్తుంది కదా, ఆ లైన్స్ మాత్రమే చేస్తే చాలండి. ఎందుకంటే మనం ఇట్లా తిప్పుకున్నప్పుడు వెనక్ సైడ్ అంతా వస్తుంది కదా, అదంతా కూడా ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. మనం చుట్టూతో తిప్పుకుంటాం కాబట్టి ఈ లైన్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి అనమాట. కనపడకోకుండా మనం ఐరన్ చేయకోకుండా ఉంటే లైన్స్ అనేవి పడకుండా ఉంటాయి. అందువల్ల నేను ఓన్లీ ఈ కింది సైడ్ మాత్రమే ఈ 3-4 లైన్స్ మాత్రమే ఐరన్ చేసుకుంటున్నా. ఈ మిగిలింది ఈ పైది మాత్రం అలాగే వదిలేస్తున్నాను. ఇలా ఈ పిన్ను వరకు చేసిన తర్వాత మొత్తం శారీని అయితే ఈ విధంగా తీసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ విధంగా వేసేసుకున్నాను ఈ సైడ్కి. ఇప్పుడు మన పైన ఇలా వేసుకోవాలండి కొంగు. ఇలా వేసుకున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడి వరకు మనము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుచ్చుళ్ళు అయితే పెట్టాలనో అర్థమైపోద్ది అనమాట. ఇప్పుడు మనము కుచ్చులు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిన్ను నుంచి ఈ పిన్ను వరకు మొత్తం కుచ్చుళ్ళు వస్తాయి అన్నమాట. ఈ కుచ్చుళ్ళన్నీ ఇలా పెట్టేసుకోవాలి. కుచ్చులన్నీ పెట్టి ఇక్కడ ఒక పిన్నీస్ పెట్టామనుకోండి, మనకు అటు ఇటు కదలుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా వస్తుంది మనకి. పైనుంచి మొత్తం కింది వరకు కొంగు దగ్గర నుంచి బయట కొంగు నుంచి మొత్తం ఐరన్ అయిపోయింది. మన కుచ్చులు మాత్రమే ఇప్పుడు ఐరన్ కావాలి. ఇలా పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి, ఎలా కావాలంటే అలా వాళ్ళని అడిగి వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టచ్చు అనమాట. ఇలా వీటన్నిటికి కలిపి ఒక పిన్ పెట్టేసాను. తర్వాత క్లిప్తో ఇక్కడ పెట్టేసామంటే ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఈ కుచ్చుళ్ళన్నీ పెట్టేసి నీట్గా ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. కుచ్చుళ్ళు అనేటివి ఒకదాని పక్కన ఒకటి క్రాస్గా పెట్టాలండి. ఎప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టకూడదు. ఒకదాని పక్కన అలా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టాలి. అప్పుడే కుచ్చుళ్ళు అనేటివి ఎత్తుకొని కనపడడం అట్లా లేకోకుండా బాగా నీట్గా ఉంటాయి. ఇప్పుడు శారీని మొత్తం రివర్స్ చేస్తున్నా అనమాట. ఈ పక్క ఉన్న కుచ్చుల్ని ఈ పక్కకి ఇలా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫోల్డింగ్ అనేది బయట సైడ్ రావాలి కాబట్టి ఇలా రివర్స్ చేసుకున్నా. ఇప్పుడు కూడా రివర్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నెట్ యూస్ చేయండి. శారీ కొన్ని సారీలు పట్టేసుకుంటాయి అనమాట. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఉన్న దాన్ని మొత్తం ఈ విధంగా మడతలు పెట్టేసుకోవాలన్నమాట. ఎంత వెడల్పు కావాలనుకుంటే మన దగ్గర కవర్లో పెట్టాలనుకోండి, ఫోల్డింగ్ చేసిన తర్వాత ఆ కవర్ని బట్టి ఈ వెడల్పు చూసుకోవాలి. ఇలా మొత్తం బ్యాక్ సైడ్ చూసినప్పుడు ఈ కుచ్చుళ్ళు మనం ఏదైతే పెట్టామో అవి మధ్యలోకి ఉండాలండి. ఈ వెడల్పు అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఆ పక్క ఈ పక్క గ్యాప్, కుచ్చుళ్ళు అనేది మధ్యలోకి ఉండాలి. తర్వాత మన పైన ఉన్న ఈ పైట కొంగును మాత్రం
ఇలా పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఈ విధంగా దీన్నంతా పెట్టేయాలండి. ఇదంతా నలిగిపోదు, మనం ఆల్రెడీ ఐరన్ చేసున్నాం కాబట్టి అలాగే ఉంటాయండి మడతలైతే కూడా. ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు మన పైట కొంగ ఏ పిన్న ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత చూసుకొని ముందుకు ఇలా వేసేసేయాలి. తర్వాత దీన్ని కూడా ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డింగ్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. కొంతమంది చిన్న కవర్స్లో సెట్ చేయాలనుకుంటారు, కొన్ని పెద్ద కవర్లో సెట్ చేయాలనుకుంటారు, కొంతమంది ఇలా సెట్ చేయాలనుకుంటారు. అలా ఎలా కావాలన్నా సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఈ మడతలు ఇవన్నీ పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే చాలు. ఇలా మడతలు వేసిన తర్వాత కరెక్ట్గా మనకి రివర్స్ చేసుకున్నాం కాబట్టి పైది అనేది ఇలా బయటికి వస్తుంది అనమాట, కనపడేలాగా. లోపలిది అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా దీన్ని వేసేసుకొని మనకి ఈ పైట కొంగు అనేది మనం చుట్టూతా కావాలన్నా తిప్పేసుకోవచ్చు, లేకపోతే ఫోల్డ్ చేసుకొని లోపలికి కూడా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ కదా. హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా కావాలంటే మనకి ఇలా మడతలు పెట్టేసుకొని లోపలికి కూడా పెట్టేసుకోవచ్చు. మనం ఇప్పుడు దీన్ని ఎంత చిన్న కవర్లో ఫిక్స్ చేసినా ఎలా పెట్టినా కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసి కవర్లో అయినా పెట్టేసేయచ్చు, లేకపోతే ఇలాగే బ్యాగ్లో అయినా పెట్టేసుకోవచ్చు. ఇలాగే ఉంటాయి అన్నమాట. ఒకసారి ఐరన్ చేసిన తర్వాత మడతలు అనేటివి పోకుండా ఉంటాయి. ఇది వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.